జేఈ మెయిన్స్ సెకండ్ సెషన్ ఏప్రిల్లో రాస్తున్నటువంటి స్టూడెంట్స్కి సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ అనేది ఎన్టీఏ వెబ్సైట్లో రిలీజ్ చేశారు. సో మీరు మీ అప్లికేషను పాస్వర్డు టైప్ చేసి మీ ఇంటిమేషన్ స్లిప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి అడ్మిట్ కార్డ్ కాదు. ఇంటిమేషన్ స్లిప్లో ఓన్లీ మనకి సిటీ ఎక్కడ ఇచ్చారో మీరు 3 ఆప్షన్స్ ఇచ్చుకుంటారు. సిటీ ఎక్కడ ఇచ్చారు, సో ఎన్నో తారీఖు మీకు సెషన్ ఎగ్జామ్ అనేది పడింది అని ఉంటుంది. మీ పేరు, మీ ఫోటో, తర్వాత ఫాదర్ మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఈ వివరాలు ఉన్నాయి. సో వాళ్ళు దీంతో పాటు కొన్ని నిబంధనలు కూడా ఇచ్చారు. 9న బీఆర్, 8న బీఆర్కు ఉంటుంది. పేపర్ బి 2B ప్లానింగ్ పరీక్షలు. సో 2 షిఫ్ట్లో నిర్వహణ జరుగుతుంది. పరీక్షా సమయానికి అరగంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని ఇచ్చారు. సో హాఫ్ అన్ అవర్ ముందు గేట్లు అనేది క్లోజ్ చేస్తారు. సో పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు సాధారణ వస్త్రాలు మాత్రమే ధరించాలి. సో ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ అనుమతిస్తారు. దరఖాస్తు సమయంలో అప్లోడ్ చేసినటువంటి ఐడి కార్డును తీసుకెళ్ళాలి. సో మీరు డౌన్లోడ్ చేసుకున్నటువంటి అడ్మిట్ కార్డులో ఒక ఫోటో అంటించాలి, ఇంకొక ఫోటో అక్కడికి తీసుకెళ్ళాలి. సో సిగ్నేచర్ వచ్చేసి అక్కడ ఇన్విజిలేటర్ ముందు చేయాలి. బయోమెట్రిక్ హాజరు నమోదు చేస్తారు అక్కడ. సో బ్లూ, బ్లాక్ కలర్ బాల్ పాయింట్ పెన్ను తెచ్చుకోవాలి, మీరే పెన్నులు. పరీక్ష సమయానికి 2 గంటల నుంచి లోపలికి అనుమతిస్తారు. 2 గంటల ముందే చేరుకోవాలి. హాఫ్ అన్ అవర్ ముందు క్లోజ్ చేస్తారు. సో ఆభరణాలు, వాచీలు ఇలాంటివన్నీ ఏమీ కూడా ధరించకూడదు. కాళ్ళకు బూట్లు కాకుండా సాధారణ స్లిప్పర్స్ వేసుకోవాలని వాళ్ళు క్లియర్గా ఇందులో మెన్షన్ చేశారు. ఎన్టీఏ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నటువంటి అడ్మిట్ కార్డు కింద భాగంలో ఇచ్చిన ఒక బాక్స్లో కలర్ పాస్పోర్ట్ సైజు ఫోటోను అతికించాలి. ఆన్లైన్ దరఖాస్తు సమయంలో అప్లోడ్ చేసిన ఫోటోను ఇక్కడ అతికించాలి. పక్కన ఉండే మరొక బాక్స్లో విద్యార్థి ఎడమ చేతి వేలిముద్ర వేయాలి. పక్కన ఉన్న మరొక బాక్స్లో పరీక్షా కేంద్రంలోకి వెళ్ళిన తర్వాత ఇన్విజిలేటర్ సమక్షంలో సంతకం చేయాలి. ఓకే, ఇవి గైడ్లైన్స్ని తప్పకుండా పాటించండి, లేకుంటే మనకు ఇబ్బంది అవుతుంది. అడ్మిట్ కార్డ్స్ వచ్చేసి పరీక్షకి 3 రోజుల ముందు రిలీజ్ చేస్తారు. 2 షిఫ్ట్లో ఉంటుంది. ఉదయం, మధ్యాహ్నం 2 షిఫ్ట్లో నిర్వహిస్తారు. పరీక్ష సమయానికి అరగంట ముందే మీరు అక్కడికి చేరుకోవాలి. ఓకే, సో ఇక 10 డేస్ మాత్రమే ఉంది. కొంచెం ప్లాన్డ్గా మీరు రివిజన్ చేసుకోవాలి. చేసుకొని పరీక్ష బాగా అటెంప్ట్ చేయాలి. ఫస్ట్ పేపర్ చూసారు కదా ఎలా ఉందో. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి.